అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు అమ్మ ఎక్కడా? రచన వాణిశ్రీ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? చైతన్యపురిలో బయలుదేరి మాదాపూర్ చేరుకోవడానికి దాదాపు 2 గంటలు పట్టింది. ట్రాఫిక్ సముద్రం ఈదుకుని వచ్చేసరికి కారు డ్రైవ్ చేసిన మౌర్యకి అలసట కలిగింది. నవ్య అపార్ట్మెంట్ ముందు కారు ఆగింది. మౌర్య భార్య సింధు, పిల్లలు కారు దిగి తమ కొత్త అపార్ట్మెంట్ వంక తేరిపార చూస్తున్నారు. చైతన్యపురిలో ఉంటున్న మౌర్య కుటుంబం ఆఫీస్కు దగ్గర అని మాదాపూర్కి షిఫ్ట్ అవుతోంది. అమ్మ ఏది అన్నాడు మౌర్య అందరి వంక చూస్తూ. మన కారులో ఎక్కలేదండి, మీ తమ్ముడి కారులో ఎక్కుంటారు అన్నది సింధు. అన్న ఇల్లు మారుతున్నాడని సంజయ్ కుటుంబం కూడా ఆ రోజు తోడుగా ఉన్నారు. అరగంట తర్వాత సంజయ్ కారు కూడా వచ్చింది. అందులో నుంచి సంజయ్, అతని భార్య, పిల్లలు దిగారు. అంతా కొత్త ఫ్లాట్లోకి వచ్చారు. అమ్మ ఏదిరా తమ్ముడిని అడిగాడు మౌర్య. అమ్మ మీ కారులో ఎక్కలేదా? లేదురా, మీ కారులో ఎక్కొస్తుందేమో అనుకుంటున్నాం అన్నాడు మౌర్య. లేదన్నయ్య, మా కారులో కూడా ఎక్కలేదు, మీ కారు ఎక్కిందేమో అనుకున్నాం. అయినా మీరు వెళ్ళేటప్పుడు అమ్మను కూడా ఎక్కించుకుని రమ్మని చెప్పాల్సింది నిష్ఠూరంగా అన్నాడు సంజయ్. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు అక్కడే ఉండుంటారు, వాళ్ళకి ఫోన్ చేస్తే సరి అన్నది సింధు. మౌర్య ఫోన్ చేస్తున్నాడు కానీ లైన్ కలవడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నదని, బిజీగా ఉన్నదనో, కవరేజ్ ఏరియాలో లేదనో సమాధానం వస్తోంది. మౌర్య విసుగ్గా సెల్ పక్కన పడేశాడు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పుల్లారావుకి ఫోన్ చేయండి, ప్యాకర్స్ వాళ్ళు ఫ్లాట్కి లాక్ చేసి కీ అతనికి ఇస్తామన్నారు కదా, మీ అమ్మ ఎవరి ఫ్లాట్లోనో ఉండుంటుంది, పుల్లారావు ఏ సంగతి చెప్తాడు అని సింధు భర్తకు ఐడియా ఇచ్చింది. అందరం బయలుదేరుతుంటే అమ్మ ఏం చేస్తోంది కారెక్కకుండా అని విసుక్కున్నాడు సంజయ్. ఎవరి ఫ్లాట్కో వెళ్ళుంటుంది వెళ్తున్నామని చెప్పడానికి, అందుకే మిస్ అయింది అన్నది సంజయ్ భార్య వనజ. పొద్దుట్నుంచి అందరికీ చెప్తూనే ఉంది వెళ్ళిపోతున్నామని, ఇంకెవరు మిగిలుంటారు విసుగ్గా అన్నాడు సంజయ్. పక్క అపార్ట్మెంట్కో ఎదురు అపార్ట్మెంట్కో వెళ్ళారేమో అన్నది వనజ నవ్వుతూ. కాలనీలో అపార్ట్మెంట్లన్నీ తిరిగి చెప్పాల్సింది, చాదస్తం కాకపోతే. ముసల్తనం వచ్చాక ఆ మాత్రం చాదస్తం వస్తుందిలేండి ఎవరికైనా, రేపు మీకైనా నాకైనా అంతే అని క్లాస్ పీకింది వనజ. ఇంతలో పాత అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పుల్లారావుతో లైన్ కలిసింది మౌర్యకి. హలో పుల్లారావు గారు, నేను మౌర్యని. ఆ మౌర్య గారు చెప్పండి. ఏం లేదు, మేమంతా మాదాపూర్ వచ్చేసాం. ప్యాకర్స్ వాళ్ళు మా ఫ్లాట్ లాక్ చేసి కీ మీకు ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇచ్చారండి, ఫ్లాట్ ఓనర్కి ఇవ్వమని మన వాచ్మెన్ మల్లయ్యకి హ్యాండ్ ఓవర్ చేశాను. అక్కడ మా అమ్మ లేదా అండి? మీ అమ్మ ఇక్కడ ఉండడం ఏంటండి, మీ వెంట తీసుకెళ్ళలేదా ప్రశ్నించాడు పుల్లారావు. అది కాదండి, అసలు విషయం ఏమిటంటే, మేం ముందుగా మా కారులో బయలుదేరాం, మా తరువాత మా తమ్ముడు సంజయ్ బయలుదేరాడు. వాడి కారులో ఎక్కిందని మేము, మా కారులో ఎక్కుంటుందని వాడు అనుకున్నాం. తీరా ఇక్కడికి చేరిన తర్వాత చూస్తే అమ్మ లేదు. అరే, మరి అమ్మ ఏమైనట్లు? అదే అర్థం కావడం లేదండి పుల్లారావు గారు. అక్కడ ఎవరి ఫ్లాట్లోనైనా కూర్చుందేమో, కొంచెం ఎంక్వైరీ చేయండి, మేం కంగారు పడుతున్నాం అమ్మ గురించి. భలే వారే, కంగారెందుకు, ఆవిడేం చిన్నపిల్లటండి తప్పిపోవడానికి, ఎవరి ఫ్లాట్లోనో ఉండి ఉంటుందిలేండి, డోంట్ వరీ. సరే సార్, మీరు కొంచెం ఎంక్వైరీ చేసి కాల్ చేయండి, థ్యాంక్ యూ అన్నాడు మౌర్య. బామ్మ మిస్ అవ్వడంతో కొత్త ఇంటికి వచ్చామన్న ఆనందం లేదు పిల్లలకు. బిక్క మొహాలేసుకుని చూస్తున్నారు. పిల్లలకే కాదు, ఎవరికీ సంతోషం లేదు. ఆ పూట వంట లేదు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత సామాన్ సర్దుకోవాలి. అందుకే అందరూ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేయాలనుకున్నారు. రాత్రి 8 దాటుతున్నా ఎవరూ హోటల్ సంగతి ఎత్తడం లేదు. అందరికీ వర్రీగా ఉంది ముసలావిడి గురించి. కోడళ్ళైతే లోపల తిట్టుకుంటున్నారు, ఎవరికీ చెప్పకుండా ఎటుపోయిందో అని. అరగంట తర్వాత అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పుల్లారావు కాల్ చేశాడు. హలో మౌర్య గారు, మీ అమ్మగారు మన అపార్ట్మెంట్లో ఎవరి ఫ్లాట్లో లేరండి, సారీ. మౌర్య ఏం మాట్లాడలేదు.
అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది అని తర్జన భర్జన పడుతున్నాడు. ఏవండి, పిల్లలకు ఆకలి అవుతున్నదేమో, హోటల్కి తీసుకెళ్ళండి అన్నది వనజ. నిజానికి ఆమెకే ఆకలిగా ఉంది. కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. సంజయ్ అన్నగారి వైపు చూశాడు. మౌర్య తన భార్య సింధు వైపు చూస్తున్నాడు, వెర్రిమొహం వేసుకుని. ఆఖరికి మౌర్య అన్నాడు, అరే సంజయ్, మీరంతా వెళ్ళి భోజనం చేసిరండి. ప్యాకర్స్ వాళ్ళు వచ్చేసరికి ఇక్కడెవరూ లేకపోతే ఎలా? ప్యాకర్స్ వాళ్ళని రాని అన్నయ్య, అందరం కలిసే వెళ్దాం అన్నాడు సంజయ్. అవును, ఈ పాటికి వస్తూ ఉంటారు అని మళ్ళీ ప్యాకర్స్ వాళ్ళకి కాల్ చేయడం మొదలుపెట్టాడు మౌర్య. ఏవండి, నాదొక అనుమానం అన్నది సింధు భర్త వైపు చూస్తూ. ఏంటి? మనం బయలుదేరుతున్నప్పుడు అత్తయ్య బాత్రూంకి వెళ్ళారేమో, కాలు జారి పడ్డారేమో, అందుకే బయటికి రాలేకపోయారేమో. అందరూ వెళ్ళిపోయారనుకుని ఈ ప్యాకర్స్ వాళ్ళు ఫ్లాట్కి లాక్ చేసి ఉంటారేమో. భార్య మాటలు వింటూనే మౌర్య గుండె గుబ్బేలమన్నది. కొంపదీసి అమ్మ బాత్రూంలో పడి కాలు విరగొట్టుకునుంటే? మౌర్య మనసులో రకరకాల ఆలోచనలు మెదులుతున్నాయి. ఏవండి, నేను చెప్పింది వినిపించుకోరే అన్నది సింధు. ఏంటే అన్నాడు విసుగ్గా. అదేనండి, పుల్లారావుకి ఫోన్ చేసి ఫ్లాట్ తాళం తీసి బాత్రూంలో చూడమనండి, ఎందుకైనా మంచిది అన్నది సింధు. పుల్లారావుకా? ఏడుస్తాడేమో, ఇప్పుడే కదా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్నీ వెతికి చెప్పాడు. తాళం చెవి వాచ్మెన్కి ఇచ్చానన్నాడుగా, పోని వాచ్మెన్ మల్లయ్యను పిలిచి చెప్పమనండి అన్నది. ఈ ఐడియా బానే ఉందనుకుని పుల్లారావుకి చెప్పాడు, వాచ్మెన్తో తాళం తెరిపించి బాత్రూంలు చెక్ చేయమని. కాసేపటికి సమాధానం వచ్చింది. వాచ్మెన్ ఫ్లాట్ తీసి బాత్రూములు చూశాడు. ఆమె లేదు. ఇంకేం చేయాలో తోచక అంతా నిట్టూరుస్తూ ఉంటే నవ్య అపార్ట్మెంట్ ముందు పెద్ద శబ్దం చేస్తూ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వ్యాన్ ఆగింది. వ్యాన్ క్యాబిన్లోంచి దిగుతోంది అన్నపూర్ణమ్మ. ఆమెను చూసి పిల్లలు కేరింతలు కొట్టారు. బామ్మొచ్చింది, బామ్మొచ్చింది. అమ్మా, మేమంతా బయలుదేరుతుంటే నువ్వెక్కడుండిపోయావు? కోపంతో అన్నాడు మౌర్య తల్లితో. నేనెక్కడికి పోయాన్రా, ఇంట్లోనే ఉన్నాను. నన్ను పట్టించుకోకుండా మీరంతా కార్లెక్కి తుర్రుమన్నారు. పైగా నేనెక్కడికి పోయానంటున్నారా? బావుందిరా ఎదురుదాడి అన్నది అన్నపూర్ణమ్మ. అంతా నోళ్లు తెరిచారు. సార్, అమ్మగారు ఎంతసేపటికి టీవీ తీయనీయలేదండి. ఇదొక్క సీరియల్, అదొక్క సీరియల్ అని మమ్మల్ని నిలబెట్టారండి. అన్ని సామాన్లు ప్యాక్ చేశాం. టీవీ ఒక్కటే మిగిలిందని చెప్తున్నా వినిపించుకోలేదండి. కూర్చోవడానికి కుర్చీ లేకపోయినా నిలబడే చూస్తున్నారండి. అప్పటికి మీరంతా కార్లెక్కి బయలుదేరిపోయారండి. ఇక మేం పోతున్నాం అమ్మగారు అని బెదిరిస్తే బయలుదేరారండి. మీరంతా తనను వదిలిపెట్టిపోయారని తిట్టారండి. ఇంకేం చేస్తాం, క్యాబిన్లో కూర్చోబెట్టి తీసుకొచ్చాం. ప్యాకర్స్ అండ్ మూవర్స్ అతను చెప్తుంటే అన్నపూర్ణమ్మ నవ్వుతూ ఉన్నారు. కొడుకులిద్దరికీ గుంటూరు కారం వంటికి పూసుకున్నట్టు మండిపోతోంది. కానీ అమ్మని ఏమనగలరు? అమ్మల మెదళ్ళు పనికి రాకుండా పాడు చేస్తున్న టీవీ సీరియల్స్ వాళ్ళని తిట్టుకున్నారు. కాదు, గుణుక్కున్నారు. అంతకంటే ఏం చేయలేక. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను, అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.